హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వీడియోస్ చూసి నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగనే ఈరోజు ఒక కొత్త మెసేజ్ మీకు అందించాలని నేను ముందుకు వచ్చాను. ఏంటి అంటే అది కొంతమంది యంగ్ బాయ్స్, ఓల్డ్ బాయ్స్ అయినా యంగ్ బాయ్స్ అయినా బాగా కష్టపడి సంపాదించుకొని ఉండే, కష్టపడి ఒక రూపాయి పోగేసుకునే కొంతమంది ఇప్పుడు ఏమైపోతున్నారంటే ఈజీ మనీకి ఎడిట్ అయిపోతున్నారు. ఈజీ మనీకి ఎందుకు ఎడిట్ అయిపోతున్నారంటే ఈ ఆన్లైన్ గేమింగ్స్ వల్ల. అంటే ఆన్లైన్ గేమింగ్స్ వల్ల 100 వేస్తే 200, 200 వేస్తే 300, 300 వేస్తే 400, 400 వేస్తే 500, అలా అంటే ఇలా 100కి 100, 200కి 200, 300కి 300 ఇలా వస్తాయని ఈజీ మనీ కోసం ఎర్నింగ్ చేస్తారు చాలామంది. సో కొంతమందికి ఆన్లైన్ గేమ్స్లో లక్ ఉంటుంది, కొంతమందికి లక్ అనేది ఉండదు. ఆన్లైన్ గేమింగ్ అనేది చాలా పెద్ద ఫ్రాడ్. బేసిక్గా మీకు తెలుసా, ఈ ఆన్లైన్ గేమింగ్ అనేది మీరు ఆడుతుంటే అవతల వాళ్ళు కంప్యూటర్తో ఆడతారు. వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసి ఉంటారు గేమ్స్ అంతా. బేసిక్గా వాళ్ళతోటి వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ చేసిన గేము, సెట్ చేసిన గేము మీరు ఆడుతుంటే ఎలా ఉంటుంది? వాళ్ళే గెలుస్తారు, కానీ మీరు ఎలా గెలుస్తారు? వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 3 to 4, 5 గేమ్స్ మనం విన్ అయ్యేటట్టు చేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? తర్వాత వాళ్ళు విన్ అవుతారు. ఎందుకంటే ఆ తర్వాత కొన్ని గేమ్స్ వాళ్ళు విన్ అవుతారు. ఎందుకు విన్ అవుతారు తెలుసా? ఫస్టే మనం ఓడిపోతే మనం ఆ గేమ్ మీద ఇంట్రెస్ట్ చూపించాం కదా. సో అందుకని వాళ్ళు అంటే బ్రెయిన్ యూజ్ చేస్తారు బాగా. మనం అది యూజ్ చేయకుండా ఆడుతున్నాంలే, వస్తున్నాయి మనకి డబ్బులు అని ఒక 4 ఆటలు ఆడంగానే వస్తాయి. 4 ఆటలు మనం సేవ్ అవుతాం. 5వ ఆట వాడు మొత్తానికి ఇంకా తిప్పేస్తాడు. మనం ఏమనుకుంటాం, అబ్బా మనకు రావట్లేదే, ఎందుకు ఎంత కష్టపడుతున్నా, మనకు లక్ లేదు, అదృష్టం. ఆన్లైన్ గేమ్లో అదృష్టం కాదు, లక్ కాదు. దాంట్లో ఉండాల్సింది ఆల్రెడీ వాడు ప్రీపెయిడ్గా, వాడు ఆల్రెడీ అన్ని గేములు వాడు ఫీడ్ చేసి గేమ్ ఆడతాడు మనతోటి. అయ్యే ఆన్లైన్ గేమ్స్ అన్నమాట. లైవ్లో ఆడే గేమ్స్ వేరు, ఆన్లైన్లో ఆడే గేమ్స్ వేరు. ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకుంటారు. 100కి 100 కాదు, 1000% పోగొట్టుకుంటారు. ఎందుకంటే నాకు జరిగింది ఆ సిచ్యువేషన్. నేను గమనించా ఎందుకు ఈ ఆన్లైన్ గేమ్స్లో మనం గెలవలేకపోతున్నాం, ఎందుకు మనకు డబ్బులు రావట్లేదని బాగా థింక్ చేశా. బాగా థింక్ చేయడంలో ఈ గేమ్ అంతా ప్రీపెయిడ్ ప్లాన్గా వాళ్ళు గేమ్ను ప్లాన్ చేసుకొని ఆ గేమ్లో ఫస్ట్ మనకు డబ్బులు వచ్చేటట్టు, సెకండ్ వాళ్ళకి, ఇంకా మొత్తం వాళ్ళకే డబ్బులు పోయేటట్టు. అదే ఫస్ట్ లాభం, తర్వాత లాస్. సో దాని గురించి ఎంతోమంది అబ్బా మళ్ళీ వస్తాయిలే, మళ్ళీ వస్తాయి అని అలా ఎడిట్ అయిపోయి ఆ గేమ్కి బాగా డబ్బులు లాస్ అయిపోయి, లక్షల లాస్ అయిపోయి, మళ్ళీ అప్పులు చేసుకొని, కరెక్ట్గా చదువు చదవక, పని చేసుకోలేక, ఒక పక్క అటు ఇటు, ఒక పక్క ఇటు, మధ్యలో గేమ్ నరక యాతన అనుభవించి ఆఖరికి ఏం చేస్తున్నారంటే సూసైడ్ అటెంప్ట్ చేసేస్తారు. ఎందుకు చేయాలి మీరు? ఈ గేమ్ ఎందుకు ఆడాలా? కష్టపడి పనిచేస్తే రావా మనకి డబ్బులు? రావా చెప్పు. నేను అంటున్నాను, కష్టపడి పనిచేస్తే ఫలితం అనేది 100% దక్కుతుంది. లైవ్లో కష్టపడి పనిచేయి. ఈజీ మనీకి ఎర్నింగ్ అవ్వద్దు, అంటే ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఈజీ మనీకి ఎప్పుడైతే నువ్వు అలవాటు పడతావో అప్పుడే నీ కెరియర్ని లాక్ చేసుకున్నట్టు. సో ఎందుకు అంటున్నా అంటే నేను ఆల్రెడీ అనుభవించాను కాబట్టి. సో కొందరి మాటలు విని, కొందరు మాటలు అంటే ఎవరో మాటలే కదా, సోషల్ మీడియాలోనే ఎవరో ప్రమోషన్స్ చేస్తుంటే అబ్బో మనోళ్ళే కదా, తెలిసిన వాళ్ళు అనుకుని నేను చేశాను. కానీ మోసపోయా, డబ్బులు పోయినాయి. ఎవరు తెచ్చిస్తాడు? ఒకటి గుర్తుపెట్టుకో, ఖర్చు అయిన డబ్బు, లాస్ అయిన డబ్బు, సమయము. మనం ఖర్చు పెట్టింది, లాస్ అయింది, మనల్ని మోసం చేసింది. ఇంకొకటి సమయము, చావు. మనిషి చావు ఎప్పుడు తిరిగి రావు కదా.
తిరిగి రానప్పుడు నీకున్న రోజులు నీ కష్టాజీతంతో నువ్వు కష్టపడి బతుకు. నీ టాలెంట్ను ఉపయోగించు, ఏ విధంగా టాలెంట్ను ఉపయోగించు. ఈ ఆన్లైన్ గేమింగ్స్ కాకుండా నీకు దమ్ముంటే నేను సవాల్ చేస్తున్నాను. నువ్వు కష్టపడి బతుకు నువ్వు సక్సెస్ అవ్వకపోతే నేను అరగుండు కొట్టుకొని తిరుగుతా. అరగుండేం కదా, అసలు గుండె కొట్టుకొని తిరుగుతా. ఎందుకు కూడా కష్టపడితే ఫలితము. ఏ అమ్మ ఏ ఒక్కొక్కటి సిచ్యువేషన్ అంటే నా ఫ్రెండ్స్లో అబ్బా అమ్మ డబ్బు ఒక్కొక్కటి తల బాదుకోండి, ఒకటి కొట్టుకోవడం. బేసిక్గా నాకు కూడా జరిగింది, జరిగింది. ఎందుకంటే బాగా ఎడిక్ట్ అయిపోయా. దీని అమ్మ జీవితం ఆన్లైన్ గేమింగ్స్ ఇలా ఉంటాయా అని ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నా. అంటే నేనే అలా అయితే ఇంకా సిచ్యువేషన్ ఉన్న వాళ్ళు ఎట్లా అయిపోతారు. ఇంకొకటి విషయం చెప్తాను. అరే వేస్ట్ బాడక వాళ్ళారా, ఫాల్తుగా అల్లారా, కొజ్జానా ఇంకెందుకు బూతులు వస్తాయి, డాష్గా అల్లారా. నేను ఒకటే చెప్తున్నా, ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ ఎందుకు చేస్తున్నారు మీరు? అవసరం ఏంటి? మీరు ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్స్ ఏదన్నా షాపింగ్ మాలో, బట్టల షాపు, ఏదో ప్రోడక్ట్ల గురించో మీరు ప్రమోషన్స్ చేయండి, తప్పులేదు. నేమ్మా ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ ఏందిరా, నాకు అర్థం కావట్లేదు. దానివల్ల మీకు వచ్చే లాభం ఏంటి? డబ్బు వస్తుంది. ఆ డబ్బు అరే మీ ఒక్కరి వల్ల ఎంతమంది జీవితం నాశనం అవుతున్నాయి తెలుసా? అసలు ఎందుకు ఆన్లైన్ గేమింగ్స్లా మీరు ప్రమోషన్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎవడు చేయమన్నాడు మిమ్మల్ని? మీ వల్ల ఆ ఎదురోడు లాస్ అవ్వాలా? ఒక్కొక్కడు గొప్పగా చెప్తాడు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా దేవుళ్ళు, నా సబ్స్క్రైబర్సే నాకు సపోర్టు. ఇవన్నీ అనుకున్నోడివి ఫాల్తుగాడివి. నువ్వు నిజంగా నీ దేవుళ్ళు అనుకున్నోడివి వాళ్ళకి ఆన్లైన్ ఈ గేమింగ్ గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నావు? ఈ ప్రమోషన్స్ గురించి ఎందుకు చెప్తున్నావు? అంటే నీకు సబ్స్క్రైబ్ చేసి నిన్ను ఒక స్థాయికి తీసుకొచ్చిన సబ్స్క్రైబర్స్ని అంటే వాళ్ళు లాస్ అయినా పర్లేదు, నువ్వు లాభాల్లో పొందాలా? చెప్పరా భయ్. ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ చేసే ప్రతి నా కొడుక్కి చెప్తున్నా, మీకు దమ్ముంటే కష్టపడి బతకండిరా. వీడియోస్ చేస్తున్నారు కదా, కష్టపడి వీడియోస్ చేస్తున్నారు కదా, అవి వ్యూస్ పోయి రీచ్ అయ్యి మీకు వస్తాయి కదా డబ్బులు. మరి ఇంకేం దింగులా? ఏమ్రా ఏం బలుపా? కొంచెమైనా సిగ్గుండాలా మనిషికి. ఇవి కాదు కావాల్సింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, కష్టపడి పని చేసుకొని పైకి రండి, అంతేగాని ఇవన్నీ సోది మాటలు, సోది వ్యవహారాలు చేయొద్దు. దయచేసి చెప్తున్నా, మీ వల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ వీడియో చేసి పోస్ట్ చేస్తే అయిపోద్దని అనుకోరు. అది కాదు కావాల్సింది. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి సపోర్టివ్గా ఉండండి, అంతేగాని ఒకడేమో గేమింగ్లో ప్రమోషన్ చేసి బౌన్సర్లు వేసుకొని తిరుగుతాడు. ఒకడే ఆది సుంకేష్లు రీసెంట్గా నువ్వు ఎందుకు ఆ గేమ్ ప్రమోషన్ చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నువ్వు కష్టపడి బతుకుతున్నావు కదా, నీకేమి ఏమొచ్చింది నీకు? వచ్చింది కదా, ఆల్రెడీ చేసుకుంటున్నావు కదా, కష్టపడి డబ్బులు సంపాదించుకుంటున్నావు కదా. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము ప్లస్ యూట్యూబ్, ఈ 3 రకాలుగా సంపాదించుకుంటున్నావు. మళ్ళీ ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ చేయాల్సిన అవసరం నీకేంటి? అవసరం ఏంటి చెప్పు? అవసరం లేదు కదా. ఎందుకు ఇలా చేస్తున్నావు? అలానే మళ్ళీ చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్లో వాళ్ళు ఈ గేమింగ్ ప్రమోషన్ చేయడం వల్ల మీరు కేవలం మీరు మా వాళ్ళని నమ్ముకొనే వాళ్ళు కొంతమంది డౌన్లోడ్ చేసుకొని గేమింగ్ ఆడుతున్నారు. ఆ డబ్బులు లాస్ అవుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఫైనల్గా వాళ్ళ ప్రాణాలకే ముప్పు తెప్పిస్తున్నారు. మీరు ఎంత పాపం చుట్టుకుంటుందో తెలుసారా మీకు? ఇలాంటి సోంబేరు పనులు, ఇలాంటి వేస్ట్ పనులు చెయ్యొద్దు. దయచేసి ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళ కెరియర్ని మీరు లాస్ చేసినట్టు అనిపిస్తుంది. చాలామంది ఆన్లైన్ గేమింగ్స్ వల్ల ఆత్మహత్య కూడా చేసుకుంటారు. సో దయచేసి మీరందరూ ఆన్లైన్ గేమింగ్స్ ఆడకుండా కష్టపడి పైకి వద్దామని ఆలోచించండి. దయచేసి నా రిక్వెస్ట్ ఇది. ఈ సోషల్ మీడియా వాళ్ళు కూడా వాళ్ళందరూ వేస్ట్ ఫెలోస్ నాకు తెలిసి. ఎందుకంటే
అరే మనం పబ్లిక్కి మెసేజ్ ఇచ్చినట్టు ఉండాలి, కానీ పబ్లిక్ని మనం మోసం చేసినట్టు ఉండకూడదు. తెలిసే నువ్వు పబ్లిక్ మోసం చేస్తున్నావు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ గేమింగ్స్ ప్రమోషన్ చేయడం వల్ల మీరు కాదు లాస్ అయ్యేది, మీ ఆపోజిట్ పర్సన్స్, మీ సబ్స్క్రైబర్స్. మరి వాళ్ళు లాస్ అవుతుంటే మీరు ఎలా బతకగలుగుతారు? అంటే వాళ్ళ కడుపు కొడతారా మీరు? ఆ గేమింగ్స్ వల్ల మీకు డబ్బులు వస్తాయేమో కానీ యువతల వాళ్ళ ప్రాణాలే పోతున్నాయి రా పాల్తు. సిగ్గు శరం ఉండాలా మీకు? దమ్ము ధైర్యం ఉంటే కష్టపడి బతకండి రా, నేను ఇస్తా సవాల్. చేత కాకుండా ఆన్లైన్ ప్రమోషన్స్ చేసి డబ్బులు సంపాదించి ఎదుటోళ్ళు ప్రాణాలను పోగొట్టే వాళ్ళు మీరు, డబ్బులు సంపాదించేటోళ్ళు మీరు మగాళ్ళ. వాళ్ళని ఏమంటారు తెలుసా? కొజ్జా నా కొడుకులారా అంటారు. దమ్ముంటే కష్టపడి పైకి రండిరా, అప్పుడు తెలుస్తుంది. వాడు అమ్మ నాన్న వాడిని కష్టపడి చదివించడానికి కాలేజీకి పంపిస్తే కాలేజీలో మీరు ప్రమోషన్ చేసిన వీడియో చూసి వాడు ఆన్లైన్లో అది గేమ్ ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ గేమ్ ఆడి డబ్బులు లాసి, వాళ్ళ అమ్మ నాన్న పంపించిన డబ్బులు లాసి వాడు ఫైనల్గా ఏం చేయాలో అర్థం కాక, ఏం తోచలో అర్థం కాక, కాలేజీ ఫీజు కట్టలేక ఫైనల్గా వాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. సిగ్గుండాల్సిన అవసరంలా? ఆపోజిట్ పర్సన్ సపోర్ట్ చేయాలా? ఒక రీసెంట్గా ఏదో బౌన్సర్స్ వేసుకొని మరీ పోతున్నాడు పెద్ద పెద్ద మాల్స్కి. అంటే మీరే ప్రమోషన్ చేస్తారు, మీరే డబ్బులు వచ్చినాయని మళ్ళీ డబ్బులు పంచుతుంటారు. అదేదో అనాథలకు సపోర్ట్ చేయండి అబ్బాయి, అనాథలకు సపోర్ట్ చేయండి, లేదా అన్నదానం చేయండి. ఇది ఈ కొన్ని అనాథ ఆశ్రమాలు ఉంటాయి, ఆ ఆశ్రమాలకు పోయి ఏదైనా సపోర్ట్ చేయండి, లేదా ఫుడ్ డొనేట్ చేయండి. అంతేగాని డబ్బులు ఇసిరేస్తా, నాకు ఇష్టం వచ్చింది చేస్తా అంటే అది గూబల్సింది ఏంది రాబాయ్? వాళ్ళ పువ్వుగలరా, కొంచెమైనా సెన్స్ ఉండాలా? సెన్స్ లేని వాళ్ళే మీరు ఇలా బిహేవ్ చేసేది. ఆన్లైన్ ప్రమోషన్స్ బంద్ చేయండి, బంద్ చేసుకొని కష్టపడి పైకి రండి అంతే. చేతనైతే లేకపోతే గుయ్యి మూసుకొని ఇంట్లో కూర్చోండి. అంతేగాని ఒకరి మీద బతకడానికి ట్రై చేయవద్దు. నువ్వు కష్టపడి వీడియోస్ చేసుకో, సోషల్ మీడియాలో నీకు సపోర్ట్ ఉంది, వీడియోస్ చేసుకో, నీకు మంచి కంటెంట్లు ఎంచుకో, మంచి కంటెంట్ మీద వీడియోలు చేసుకో, సక్సెస్ అవుతాయి. పబ్లిక్ ఎంటర్టైన్మెంట్గా వీడియోస్ ఇవ్వు. ఆన్లైన్ ప్రమోషన్ చేయమన్నది ఎవర్రా మిమ్మల్ని? అమ్మ కొంచెమైనా దిగుండాలా? ఇవన్నీ బంద్ చేయండి దయచేసి, గుర్తుపెట్టుకోండి. అలానే ఇంకొకటి నేను కూడా చెప్తున్నాను, ప్రేక్షక మహాశయులాగా అందరికీ చెప్తున్నా, దయచేసి చేతులెత్తి, ఇది రెండోసారి చెప్తున్నా, చేతులెత్తి మరీ చెప్తున్నా, ఆన్లైన్ గేమింగ్స్ ఆడొద్దు. దానివల్ల మీకే లాసు, మీ కెరియర్ చాలా స్పాయిల్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని, మీ అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు మాత్రం వాళ్ళకు కూడా చెప్తున్నా, ఎటువంటి బ్యాడ్ థింకింగ్ చేయొద్దు. మీకంటూ ఒక లక్ష్యం ఉంటుంది, మీకంటూ ఒక అంటే గమ్యం అనేది చేరడానికి మీరు ఒక ఆలోచన రీచింగ్ అవ్వాలంటారు. ఈజీ మనీకి ఎర్నింగ్ అవ్వద్దు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ప్లస్ ఆన్లైన్ అంటే ఏదో ఆన్లైన్ ఏదో ఉంటాయి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా నమ్మొద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా ఫ్రాడ్లే, అవి కూడా ఫ్రాడ్లే. డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళకి షేర్ చేయాలి, వీళ్ళకి షేర్ చేయాలి, వాళ్ళకి షేర్ చేయాలని ఎన్ని వేస్ట్. ఆ లింకులు షేర్ చేసే బదులు షేర్ చేశారనుకో, వాడు పొరపాటున అది క్లిక్ చేశాడు అనుకో, వాడు దాని అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ పోయినాయి అనుకో, అప్పుడు మీరే బాధ్యులు అవుతారు కదా. సో దాని గురించి ఆలోచించి ప్రతి ఒక్కటి మీరందరూ కష్టపడి పైకి రావాలి. మీ సక్సెస్కి మీరే కారకులు అవ్వాలని నా అభిప్రాయం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.